కృష్ణ రావణ్ను 10 రోజుల పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం తరపు ప్రాసిక్యూషన్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రావణ్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ కోర్టుకు హాజరై వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రావణ్ను పోలీసు కస్టడీకి ఇవ్వవద్దని మంగళవారం కోర్టులో తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. రావణ్కు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని తాను వృత్తిపరంగా న్యాయవాదిగా హాజరయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. సామాన్యుడిపై యూఏపీఏ చట్టం అమలు చేయడం దారుణమని పేర్కొన్నారు. రావణ్ కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ఇంటిపై సోదాలు నిర్వహించడం, భార్యను అదుపులోకి తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సామాన్యులపై ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. మంగళవారం జరిగే తదుపరి విచారణలో రావణ్ను పోలీసు కస్టడీకి ఇవ్వవద్దని కోర్టును కోరుతూ తమ వాదనలు సమర్పిస్తామని పొన్నవోలు సుధాకర్ తెలిపారు. రావణ్ అనే వ్యక్తిపై ఉపా కేసు పెట్టడం జరిగింది. దానిలో ఈరోజు కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కస్టడీకి కావాలి. తర్వాత పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది. కానీ వారు ఈరోజు రాలేదు. ప్రాసిక్యూషన్ వారు ఈరోజు రాలేదు. నేను వచ్చినాను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈ రావణ్ తరఫున. ప్రాసిక్యూషన్ వారు స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ఈరోజు రాలేదు. ఆ పరిస్థితిలో గౌరవ కోర్టు వారు మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. ట్యూస్డే విల్ కమ్ బ్యాక్. ఎనీ క్వశ్చన్స్ ఎలా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కస్టడీ ఇస్తారనుకుంటున్నారు సార్ మీరు? కస్టడీ అనేది ఇస్తారనుకుంటున్నారా? వేశారు కదా, నేను ఇవ్వకూడదని వాదన చెప్తున్నా. అందుకని ఖచ్చితంగా నేను హాఫ్ హార్టెడ్ గా యుద్ధానికి రాదు, కోర్టుకు రాలేదు. ఇవ్వనీయకుండా ఆర్గ్యుమెంట్ చెప్పడానికే నేను వచ్చాను. కాబట్టి మనం ఇస్తారని చెప్పేటికి వస్తే నేను ధర్మం చేసినట్టు కాదు. క్లయింట్ అది గౌరవ కోర్టు వారి నిర్ణయం. సోదాలు జరుగుతున్నాయి కదా, హైదరాబాద్ లో సోదాలు జరుగుతాయి ఇంట్లో నివాసాలు. ఇక్కడ ముఖ్యంగా మీరు అడిగారు, చెప్తున్నాను. నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుల పక్క నిలబడాలా అనే ఒక పాలసీని అనుసరించే ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఫర్ ది రీజన్ ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా అని. ఆయన చేసింది ఏంది, ఆయన అన్నదేంది, ఉపా యాక్ట్ ఏంది, ఆయన పెట్టి మీద కేసులు ఏంది, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికి? ఈ రాజ్యహింస కాదా అని అడుగు. అంత క్రూరంగా ఆ సెక్షన్లు ఆయన చేసిన దానికి పెట్టడం దుర్మార్గం. దాంతో స్పందించింది. ఈరోజు మొదట మాకు జరిగింది, తర్వాత ప్రతి ఒక్కరికి జరిగింది, ప్రతి పార్టీ వాళ్ళకి జరిగింది. తర్వాత ఎవరైతే గొంతు ఎత్తుతారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతారో, ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో వాళ్ళందరి గొంతు నొక్కే ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే రావణ్ని చేసింది. రావణ్ కోసం వచ్చిన కారణం ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే చెప్పింది, పార్టీ చూడడం, ఓటేసారని చూడడం, జాతి చూడడం, కులం చూడడం, మతం చూడడం. కానీ ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి రాజ్య హింస ఒక సామాన్యుడిపై, ఒక అభాగ్యుడిపై, ఒక శక్తి లేనివాడిపై, ఒక ఏ విధమైనటువంటి వనరులు లేనటువంటి వ్యక్తిపై ఇంత క్రూరమైన చట్టాలు మీరు కేసులు పెట్టారు. కాబట్టి ఆ విధంగా రాజ్యహింసకి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా, వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు రావడం జరిగింది. సో ఒక వ్యక్తిగా యాజ్ అ ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. అతను కూడా మాకు ఏ పార్టీ లింక్ మాకు అవసరం లేదు. ఒక దెబ్బతిన్నటువంటి వ్యక్తిగా, ఒక ఈ రాజ్యహింసకు గురైన వ్యక్తిగా, ఒక అన్యాయానికి గురైన వ్యక్తిగా, ఒక క్రూరంగా
ఒక చట్టంలో 147లో ఇరికిచ్చినారు కాబట్టి, ఒక ఉపా యాక్ట్ లో ఇరికిచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం. అందుకని ఒక వ్యక్తిగా ఒక అభాగ్యుడి తరఫున పోరాటం చేయడానికి నేను వచ్చాను. సార్ రమణ భార్యన గారు కూడా ఒకరేందండి, రాత్రి వారింటికి పోయి వాళ్ళ భార్యని చిత్రహింస సెన్స్, ఆఖరికి ఇంట్లో బియ్యపు డబ్బా కూడా ఎత్తి చూస్తారా? ఏం సాధించదలుచుకున్నారు మీరు? ఏం చేయాలనుకున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడానికి, ఒక వ్యక్తి యొక్క ఈగో సంతృప్తి పరచడానికి మీరు అనుసరించే విధానం, తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా గర్హించదగింది. ఒక రోజుకు ప్రజలే సమాధానం చెప్తారు. ఈ విధమైనటువంటి నియంతృత్వ పాలనలో, నియంతృత్వ పోకడలో, ప్రజాస్వామ్యంలో దీనికి తావులేదని చెప్పడానికే వచ్చాము మేము. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా రకరకాల విన్యాసాలతో అధికారంకి వచ్చిన ప్రభుత్వం, ఒక్కసారి వారికి గుర్తు చేయదలుచుకున్నాను, చరిత్రలో ఏ నియంత కూడా ఎల్లకాలం లేడు, ఇది వాస్తవం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరేమైనా అఫెన్స్ ఉంటే కేసులు పెట్టుకున్నా, వాటికి మేము రాలేదు. మరి దుర్మార్గంగా ఉపా కేసు పెట్టి దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు కాబట్టి, ఒక క్రూరంగా, ఒక డ్రెకోనియన్ లా దానిలో మీరు ఒక తీసుకొచ్చి ఈ విధంగా హింసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పందించాను. పార్టీ తరఫున ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెషనల్ గా ఇది నా వృత్తి ధర్మం అనుకున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకునే శక్తి లేదు, నా బోటు వాళ్ళనే పెట్టుకోవాలి. ఆయన పాపం ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద అడ్వకేట్లను దింపే శక్తి పాపం రావడానికి లేదు. కాబట్టి నా బోటు చిన్న చిన్న అడ్వకేట్స్ వచ్చి ఆయనకి నిలబడతాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కాకుండా వీళ్ళు ఎక్కడైతే అన్యాయం జరగద్దో అక్కడ ఎదుర్కొన్నటువంటి నా సహచరులుగా వచ్చాం. ఖచ్చితంగా మంగళవారం వస్తాం. మా ప్రయత్నం అంటే మేము చేస్తాం. సిద్ధార్థ లోధాని చార్టర్డ్ ఫ్లైట్ దింపలేడు కదా, కాబట్టి మా బోటు సామాన్యులే అతనికి ఒక సామాన్యుడు పక్క నిలబడతాం.